the price of an article diminished twice successively, first by 30% and then by 40%. ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ని ప్రైస్ ఫస్ట్ 30% డిక్రీజ్ చేశారు, తర్వాత ఏం చేశారు మళ్ళీ 40% డిక్రీజ్ చేశారు. అయితే ఇఫ్ ద ఒరిజినల్ ప్రైస్ వాజ్ 1000 రూపీస్, ఒరిజినల్ ప్రైస్ ఎంత 1000 రూపీస్, వాట్ ఈజ్ ఇట్ నౌ? ఇప్పుడు 30% తర్వాత 40% అయితే అప్పుడు ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. చూద్దాం సొల్యూషన్. ఒరిజినల్ ప్రైస్ ఎంత ఇచ్చారు 1000 రూపీస్, వాళ్ళే ఇచ్చేశారు. ఫస్ట్ ఆర్టికల్ diminished by 30% అని ఇచ్చారు. ఫస్ట్ 30% మీద ఎంత తగ్గిందనే చూద్దాం. అప్పుడు ప్రైస్ ఏమవుతుంది, యాక్చువల్ ప్రైస్లోంచి ఎంతైతే డిక్రీజ్ చేశారో అది మైనస్ చేయాలి. ఎంత డిక్రీజ్ చేశారు 30% డిక్రీజ్ చేశారు. ఎందులో 1000 రూపీస్లో 0000 కట్, అప్పుడు ఎంత అయింది 1000 రూపీస్ మైనస్ 30 into 10 300 రూపీస్ అయింది. అప్పుడు ఎంత మైనస్ చేస్తే 700 రూపీస్. 30% డిక్రీజ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 700 రూపీస్ వచ్చింది. సెకండ్ ఆర్టికల్ డిమినిష్డ్ బై 40%, తర్వాత ఏం చేశారు 40% డిక్రీజ్ చేశారు. దేని మీద డిక్రీజ్ చేశారు, ఈ 700 మీద డిక్రీజ్ చేశారు. ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 700 minus 40% of 700. ఇప్పుడు 0000 కట్ 700 మైనస్ 47 280 మైనస్ చేస్తే ఎంత వచ్చింది 0 to 420 రూపీస్. Therefore final price is equal to 420 rupees. Please do subscribe, share, like and click on bell icon.